జగద్గలని రాత్రి ఈ మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడిన గాక. మహాపరిశుద్ధులు మహోన్నతులు సర్వశక్తుడైన ప్రభు నీకు వందనాలు. ఈ రాత్రి నా ప్రభు ఈ పరిశుద్ధ శిలువ సత్యమును నిలబెట్టావు. పరిశుద్ధ గ్రేస్ ప్రార్థన పరిశుద్ధ సంఘారాధనలో ఇప్పటి వరకు మహిమకరంగా మీరు మహిమ పొందారు. నీకు వందనాలు. ఇక తండ్రి అప్పుడు యోగ్య బలహీనకి లేనివాడు, జ్ఞానం లేనివాడు, ఈ నాగరత్నానికి అని యోగ్యత లేనివాడు ప్రభా. నన్ను శిలువ సత్యమును పరిశీలించుకుని ఏర్పాటు చేసుకున్నాం. నా ప్రభు మట్టి కొండగా ఉన్న నన్ను నా ప్రభు నీ మధ్యలో నిలబెట్టుకున్నావు. నీకు వందనాలు. నీ బిడ్డతో మాట్లాడుతున్నా నా ప్రభు నీ పూర్వగా నన్ను వాడుకోండి తండ్రి. ఏమాత్రం కూడా నా మాట ఒకటి కూడా ఇక్కడ ప్రకటించబడకూడదు నా ప్రభు. ప్రతి మాట నీ మాటకి నా ప్రభు ఇక్కడ ప్రకటించబడాలి నా ప్రభు. ప్రతి మాట నా ప్రభు వినేవారముగా, దాన్ని గ్రహించేవారముగా, దాన్ని నా ప్రభు అంగీకరించేవారముగా, ఆ మాట ప్రకారం బ్రతికేవారముగా మీరే చేయండి ప్రభు. నా అంగీకరించేలాగా ఒప్పింపు చేసి నా ప్రభు దాని ప్రకారం జీవించేలాగా నీ కృప మాకు తోడించి నడిపించుకోండి. యేసును మనం ప్రార్థన చేసి పెట్టుకున్నాడు మా తండ్రి. హల్లెలూయా. ప్రియులారా, మంగళవారం ప్రకటన గ్రంథం ధ్యానం చెబుతూ ఒక విషయాన్ని దీని గురించి కాస్త నేను జ్ఞాపకం తెచ్చాను. యేసుక్రీస్తు ప్రభు ఆయన బ్రతికున్న దినాల్లో మట్లాదివారం రోజు ఆయన గాడిదెక్కి ఎక్కడికి వెళ్ళారా? ఎవరు వెళ్ళారమ్మా? యెరూషలేము పట్టణానికి వెళ్ళారు. అక్కడ ఒక దేవాలయం ఉంది, దాన్ని శుభ్రం చేశారు. అక్కడికి వెళ్ళి చూడగా అది ఎలా తయారైందంటే దొంగల గుహగాను వ్యాపారపు ఇల్లుగాను మారింది. ఏంటది? దేవాలయం. ఏమండి, నిజంగా దేవాలయం అంటే ఏముండాలండి? చెప్పాలి, నోరెప్పాలి. చాలా చిన్న మాటలు నేను చెప్తున్నాను. శాస్త్రం చెప్పట్లేదు. కొంతమంది శాస్త్రం చెప్తారు, థియాలజీ చెప్తారు. నాకు రాదు. అక్కడ దాకా వెళ్ళి నేను చదవలేదు. మామూలుగా మీ మధ్యలోంచే వచ్చాను కాబట్టి మీకు తెలిసిన మాటలు నేను మాట్లాడతాను. దేవాలయం అనేది అంటే ఏముంటాయి? ఆటోలో చెప్తున్నారు. అది కూడా ఏమన్నా అనుకుంటారేమో మాస్టర్ గారని అనుభవంగా చెప్తున్నారు. నేను అడిగాను మా బ్రదర్స్ని, దెబ్బ చెప్తారు మీకు ఇద్దామని చూస్తున్నారు. ఎదర కూర్చుని మాట్లాడేలో ఎదర కూర్చుని వింటున్నారు కదా, ఏం చెప్తారో చూద్దాం. ఒకవేళ అది చెప్పకపోతే మేము ఉన్నాం కదా అన్నట్టుగా రెడీ ఉన్నారు. హల్లెలూయా. ఏముంటుందండి దేవుడి సన్నిధిలో, దేవుడి మందిరంలో? ఏమండి, మందిరంలో అంత దూరం వెళ్ళొద్దులే కానీ కనపడింది ఎందుకు మనకి? కనపడింది చెప్తాం. పాటలు ఉంటాయి. ఇప్పుడు దాకా ఏం పాడా? పాటలు ఉంటాయి, స్తుతులు ఉంటాయి, ఆరాధన ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, సంగీతాలు ఉంటాయి కదండి. ఈ మనం తెచ్చుకున్నాయండి కదండి. కానీ ఏమండి, నాకు ఎత్తేనంట అక్కడ పాటలు పాడేవాడు లేడంట, ప్రార్థన చేసేవాళ్ళు లేరండి, స్తుతించేవాళ్ళు లేరండి. ఆ మందిరం అంతా కూడా ఎలా ఉందంటే వ్యాపారం ఇల్లుగా మారిపోయిందంట, దొంగల గుహగా మారిపోయిందంట. ఏమండి, దేవుడికి ఒక్కసారి కోపం వచ్చిందండి. దేవుడికి ఒకసారిగా కోపం వచ్చింది. ఏం చేశాడు? అట్లన్నింటినీ కూడా ఇసురు కొట్టేసి వాళ్ళందరినీ అక్కడి నుంచి ఎల్లగొట్టేసి ఆయన ఏం చేయాడు తెలుసా? ఒకసారి మత్తయి వార్త 12:17 వచ్చింది. మత్తయి 12:17 చూడండి జాగ్రత్తగా. ఈ పాయింట్ పట్టుకోవడం కోసమే మీకు ఈ మాట చదువుతారు. నా మందిరము నా మందిరం సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి అని 12:17 మత్తయి
ప్రవక్త యెషయా ద్వారా చెప్పినది నెరవేర్చినట్లు ఇలాగ జరిగింది. అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు. ఎక్కడ చూస్తున్నారండి? ఒక్కసారి అలాగా యేసు దేవస్తోత్రం అయ్యా. ఎక్కడది చదువు? రైట్, క్షమించండి. నేను 21:17 క్షమించాలమ్మా. 21:17 నాకు కావాలి. 17 అమ్మా, వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేశాను. వెనక్కి చదువుకుంటే అదంతా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న స్టోరీయే. దేవాలయాన్ని శుభ్రం చేసేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ తిట్టి గద్దించేసి ఎవడు జాగ్రత్త తినండి. ఆయన ఒక్క నిమిషం కూడా ఆ దేవాలయంలో నిలబడలేదంట. వినాలి జాగ్రత్త, ఈ మాట కోసం చెప్తున్నాను. ఒక నిమిషం కూడా అక్కడ నిలబడలేదట. వాళ్ళందరూ వదిలిపెట్టి, అది పరిశుద్ధ పట్టణం అండి, దేవుని మందిరం అండి. యెరూషలేము దేవాలయం అంటే సామాన్యమైంది కాదు. గొప్ప పట్టణం, గొప్ప మందిరం, అది చాలా గొప్ప మందిరం. అది ఆ మందిరంలో ఎవరికి చూడలేదు, యేసయ్యకు చూడలేదు. ఆయన వచ్చాడట, అన్ని చెదరగొట్టాడట. చెదరగొట్టి అందరినీ ఎలగొట్టేసి ఎవడు అక్కడ ఉండలేకపోయాడట. అక్కడ పట్టణం అది. ఆ పట్టణం విడిచి వెళ్ళిపోయిన రాయమంది విడిచి 17వ వచనంలో కదా మళ్ళీ చదవనమాట. వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళిపోయి బేతనియాలో పడుకున్నాడంట. బేతని అంటే చిన్న ఊరు. బేతని అంటే చిన్న ఊరు, పల్లెటూరు. ఏ సుఖ సౌకర్యమైనటువంటి వసతులు అక్కడ ఉండవు. గమనించండి, రాత్రి దేవాలయము ఉన్నటువంటి యెరూషలేము పట్టణాన్ని విడిచి ప్రఖ్యాతి చెందిన దేవుని మందిరంలో ఒక్క క్షణం కూడా నిలబడటానికి ఆయనకి ఇష్టం లేక అది దాన్ని విడిచిపెట్టేసి నేరుగా వెళ్ళిపోయి బేతనీయలో చిన్న గుడిసెలు అనుకుంటా. బహుశా బేతనీయలో గుడిసెలే ఉంటాయి. బేతనీయలో గుడిసెలే ఉంటాయి, గుడారాల గుడిసెలు. ఆ గుడిసెలోకి వెళ్ళి, ఆ చిన్న ఇంటిలోకి వెళ్ళి ఆయన బస చేశాడు. బస చేసాడానికి ఏంటంటాం? ఆ రాత్రి ఉన్నాడు. హల్లెలూయా. ఆ రాత్రి ఆయన పడుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను ప్రియదేవుడా, ఈ రోజుల్లో కూడా గొప్ప 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 మందిరాల్లో దేవుడు ఉన్నాడండి. మనం ఆరాధిస్తున్నామే. ఎప్పుడైతే మహిమ చెల్లిస్తున్నామో ఆయనకి, ఎస్, ఆయన ఇక్కడే ఉండడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. బేతనీయలాగా ఎవరైతే తగ్గించుకుంటారో వారి జీవితంలోకి వచ్చేస్తాడండి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కామెంట్లు చేశారు. ఇది ఇప్పుడు చెప్పకూడని విషయం, సందర్భం వచ్చింది కాబట్టి దీనికి కలిసేలాగా వచ్చింది కానీ చెప్తున్నారు. మ్యారేజెస్లో గ్రేస్ ప్రార్థన గురించి ఒక కామెంట్ వచ్చింది. అక్కడ దేవుడు ఎక్కడ ఉంటాడండి? అక్కడ దేవుడు ఎక్కడ ఉంటాడండి? పెద్ద సంఘం వాళ్ళు, అంటే బాగా పెద్ద సంఘం వాళ్ళు చెప్పిన మాట ఇది. అల్లజాతి క్లబ్లోను గట్ట ప్రార్థన పెడతారు, గుడిసుల్లో ఆరాధన చేస్తారు. అక్కడికి ఎందుకు వెళ్తారు? గుడిసుల్లో పండగలు చేస్తారు, గుడిసుల్లో ఆరాధన చేస్తారు, క్లబ్లో ప్రార్థన పెడతారు. అక్కడ దేవుడు ఉంటాడా అన్నారండి. పాపం ఈ మాటలకే తెలుతులేదు. ప్రియదేవులారా, బేతనీయాలంటే నెమ్మది కలిగిన మనసులో ఉన్న చోట. ఆయన ఆ మహాపట్టణమైన యెరూషలేము అంటే సామాన్యమైన పట్టణం కాదండి. ఆ యెరూషలేము పట్టణాన్ని వద్దని, యెరూషలేము మందిరాన్ని వద్దని అక్కడ నిలబడటానికి కూడా ఆయనకి ఇష్టం లేక అక్కడ ఉండలేకపోయి వాళ్ళందరినీ వదిలిపెట్టేసి ఆయన నేరుగా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది? బేతనీయకి వెళ్ళిపోయి బేతనీయలో ఒక చిన్న గుడిసెలో ఆయన ఇష్టపూర్వకంగా ఆ రాత్రి అంతా బస చేశాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని ఆరాధిస్తున్న సహోదరుడా,
నీ మందిరం గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వెలా ఆరాధిస్తున్నావు, నువ్వెలాగా ఆరాధిస్తున్నావు. సంపూర్ణ మన మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో ఆయన ఆరాధిస్తే చాలు. నువ్వు ఎక్కడున్నా సరే, అది ఎంత చిన్న భూమి గుడిసైనా అయినా సరే, అది ఎలాంటి చోటైనా సరే, అది బాత్రూమ్ అయినా పడదు, అక్కడ దేవుడు వచ్చేస్తాడు. అక్కడ నువ్వు ఉన్న చోటు ఏంటని చూడటం, నువ్వు ఉన్న చోటు ఏంటి, నువ్వు ఎక్కడ ఉంచావని చూడటం, కానీ నీ మనసు ఉన్నది మాత్రం చూస్తాడు. అందుకనే చెప్తున్నాను, మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను. స్తుతి అర్పణ ప్రతి సమయం నీ నోట్లోంచి రావాలి. దేవస్తోత్రం దేవస్తోత్రం అని ప్రతి సమయంలో కూడా నీ మనసులోంచి, నీ నోట్లోంచి దేవుని స్తుతే రావాలి. అక్కడికి వచ్చేస్తాడండి. హల్లెలూయా. ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వచ్చేస్తాడు. హల్లెలూయా. అయితే ఈ రాత్రి ఒక మాట మిమ్మల్ని అడిగిద్దాం అనుకుంటున్నాను. దేవుడు ఈ భూమి మీదకి శపించడానికి వచ్చాడా, శపించిన వారిని రక్షించడానికి వచ్చాడా? శపించిన వారిని రక్షించడానికి వచ్చాడు. శపించబడిన వారిని రక్షించడానికి వచ్చాడు. ఎవడు దేవుడు అన్నవాడు ఎప్పుడైనా ఎవరినైనా శపిస్తాడండి? శపించడండి. ముఖ్యంగా మన దేవుడు శపించే దేవుడు అండి? కాదండి. కదా, శపించే దేవుడా? కాదు. ఎవరి దేవుడు? క్షమించే దేవుడు. ఎందుకంటే మన శాపములన్నీ ఆయన మీద వేసుకొని మన శాపములన్నీ తీసేసాడే కానీ మనకి శాపనార్థాలు పెట్టలేదు. మనకి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వెళ్ళలేదు. ఆయన శపిస్తాడన్నమాట. ఎవరో చెప్తే మనం ఒప్పుకోవాలి. మన దేవుడు క్షమించేవాడే తప్ప శపించేవాడు కాదు. కానీ ఇదిగో ఆ బేతనీయకి వెళ్ళాడు కదా, ఆ ఇల్లి తోవలోనట ఒక అంజూరం చెట్టు ఉందట. చెప్పాలి. ఎల్లి తోవలో ఒక అంజూరపు చెట్టు ఉందట. ఆ అంజూరపు చెట్టును చూసేటప్పటికి అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయనకి ఆకలేసిందట. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయనకి ఆకలేసి ఆ కాయలైనా దొరుకుతాయేమో చూద్దామని ఆ చెట్టు చూస్తే చాలా పచ్చగా ఉంది, దాని నిండా ఆకులు ఉన్నాయి. ఆయన వెళ్ళి మరి మీరు వెళ్ళి కోసుకుని రాలేదు. ఆయన ఇల్లు చూస్తే ఏమన్నా ఆకులు ఉన్నాయి కానీ కాయలే ఉన్నాయి. వెంటనే అన్నాడు, నాకు ఆకలిస్తే ఒక్కాయ కూడా నా కోసం కాయకుండా ఉన్నావా నువ్వు? అసలు ఎప్పటికీ నీ కాయ ఎవడో కూడా తినకుండా ఉంటాడు కాక అని దాన్ని శపించి రాయబడింది. దాన్ని ఏం చేసినట్టు శపించేమని రాయబడింది. ఇప్పుడు దాకా మీరేమో మన దేవుడు శపించడం అన్నారు కదండి, అన్నారా? ఇప్పుడు ఎవరు రాయబడింది అక్కడ? శపించాడు. ఆయన చెట్టుని ఏం చేశాడు? అంజూరపు చెట్టుని ఏం చేశాడు? శపించాడు. అయిపోయింది. శపించేసి వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళా వచ్చి సాయంకాలం వస్తున్నారు. అది అలాంటి వస్తుంటే శిష్యులు చూశారు. శిష్యులు చూసేసరికి అమ్మో ఆ చెట్టు ఎండిపోయింది, ఏరులు సైతం ఎండిపోయింది. అప్పుడు అమ్మ ఈసయ్య నువ్వు పుట్టించ శపించిన చెట్టు ఇదే కదా, చూడండి అని ఎండిపోయింది. ఆశ్చర్యపడిపోయాడు. హల్లెలూయా. ఈ రాత్రి శపించడు నా దేవుడు అని అన్నటువంటి మనం ఆయన శపించాడు అంటే తట్టుకెళ్ళిపోతున్నాం కదండి. శాపాన్ని అంతా ఆయన మీద వేసుకుని మన శాపాన్ని అంతా మోసిన దేవుడు ఒక అంజూరపు చెట్టును శపించడానికి ఉన్న కారణం ఏంటి? ఒక అంజూరపు చెట్టును క్షమించడం వెనుక ఉన్న కారణం ఏంటి? సింపుల్గా మనకు అర్థమవుతుంది. కాయలు కొద్దామని ఎత్తుకుంటే కాయలు లేవు కాబట్టి దాన్ని ఏమంటే నిజానికంట అలా రాయమన్నమాట. అది కాయలు కాసే సమయం కాదట. ఏ మాట మాట చెప్పాలి. కాయలు కాసే సమయం కాయనప్పుడు కాయలు కాయమని ఎక్కడి నుంచి వస్తాయి అంటే మీ నీటి చెప్పండి. కాయలు కాసే సమయం కానప్పుడు కాయలు ఎక్కడి నుంచి వస్తాయి? మరి దేవుడికి మాత్రం కూడా తెలదు ఏంటంటే, మీరు ఎప్పుడు నాకు అనలేదా, అనుకోలేదా? అంటే నిజానికి ఈ ప్రసంగం చెప్పాలంటే ఒకప్పుడు నాకు కన్ఫ్యూజన్ వచ్చేసేవాడిని. ఈ మాట ఈ దాసివ్వండి అక్కడ దాకా వెళ్ళి
ఇలా ఉంది నాకు అర్థం అవ్వలేదు కొన్నిసార్లు. ఏంటిది ఇలా ఉంది? చప్పించడం కాయలు కాసే టైం కానప్పుడు ఈయన ఎందుకు అడగాలి? కాయలు ఎందుకు ఎదగాలి? ఇప్పుడు కాయలు లేవు. ఆయన తెద్దా మాత్రం దేవుడు కదా. ఇది సీజను కాదు. మరి సీజన్ కానప్పుడు ఈ కాయలు ఎక్కడి నుంచి వస్తాయి? మాట్లాడకండి అమ్మా. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. నీకే ఆ అంజూరపు చెట్టు ఎవరో కాదు రిలీజ్ చేస్తున్నాను. నువ్వే అంజూరపు చెట్టు ఎవరో కాదు, నువ్వే. ఆ మాట మనసులో పెట్టుకుని ఇవాళ రాత్రి వాక్యం, ఆ మాట మనసులో పెట్టుకుని ఈ రాత్రి వాక్యం విను. కాయలు కాసే సమయం కాదు అది. కానీ ఏమడిగాడు? కాయలు కాయలు ఈ మాట తెల్ల దేవుడికి అసలు తెలుసు. మరి తెలిసిన తీసేపించాడండి. నేను అడగొద్దా దేవుణ్ణి? మీకు అనుమానం వచ్చినప్పుడు అడగొద్దా? ఇక్కడ ఒక మాట, ఒక నిమిషం ఆగాలి. దేవుడు ఏది చేసినా కరెక్ట్గానే ఇది ఒప్పుకోవచ్చు, ఇది అందరం ఒప్పుకుంటాం. దేవుడు ఏది చేసినా కరెక్టే చేస్తాడు. ఆయన మాత్రం తప్పు చేయడు. కాయలు కాసే సమయం కానప్పుడు కూడా ఆయన కాయలు వెతికాడంటే సంథింగ్ ఏదో ఉంది. ఆయనదే న్యాయమని ఒప్పుకోవడం తప్ప తెలియకపోతే దీంట్లో ఏదో మర్మం ఉంది అంతే తప్ప దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదని ఒప్పుకొని కూర్చోవడం తప్ప ఏం అనలేము. అది ఎందుకు చెప్తాను, ఎందుకు ఎతికాడో దేవుడు చెప్తాను కంగారు పడకండి. ఎందుకు వెతికాడో కూడా చెప్తాడు. ఎందుకు శపించాడు? కాయలు కాసి రోజుల కాకుండా కాయలు ఎందుకు వెతికాడో చెప్తాడు. నేను రాత్రి నువ్వే ఆ చెట్టు ఎవరో నువ్వే. కాయలు కాసే సమయం కాకపోయినా నువ్వేం కాయాలంట? కాయలు కాయాలి. కాయలు కాసే సమయం కాకపోయినా కాయలు కాయాలి. ఇది ఈ చెట్టు ఎక్కడ ఉంది? ఈ చెట్టు ఎక్కడ ఉందండి? ఆయన బేతనే నుంచి వస్తుంటే దారిలో ఒక తోట పక్కన కనబడ్డది. ఇంకొక చోటుకి వెళ్ళాలి. లూకా సువార్త 13:6. లూకా సువార్త 13:6. 13:6. లూకా సువార్త 13. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది. అతడు దాని పండ్లను వెదక వచ్చినప్పుడు ఏమి దొరకలేదు. ఆగయ్యా ఒక్కసారి అక్కడ. ఇందాక ఎక్కడ ఉన్నాడు? బేతనే నుంచి వస్తుంటే పక్కన దారిలో ఒక అంజూరపు చెట్టు, రోడ్డు పక్కనే ఒక అంజూరపు చెట్టు ఉంది. దాని నిండా ఆకులు ఉన్నాయి, దానికి కాయలు లేవు. ఆకలేసింది ఎవరికి? యేసయ్యకి. కాయలు వెతికింది ఎవరు? యేసయ్య. ఆగండి. ఇక్కడ ఒక మనుషుడి దగ్గర ఒక పెద్ద ద్రాక్ష తోట ఉందంట. ఒక మనుషునికి ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆ తోట లోపల ఒక అంజూరపు చెట్టు ఉందంట. ఆ తోట లోపల ఒక అంజూరపు చెట్టు ఉందంట. ఎక్కడికి వచ్చింది ఎవరు? యేసయ్యే. ఎక్కడికి వచ్చింది కూడా యేసయ్య వచ్చాడు. ఈ చెట్టును కూడా చూశాడు. ఈ చెట్టుకు కూడా ఆకులు బాగా ఉన్నాయి. అక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయనకి ఆకలేసింది. ఇక్కడ కూడా తడిగింది. ఈయన ఈ చెట్టు దగ్గర కూడా నెతికితే కాయలేమి లేవు. అంజూరపు చెట్లేమి కాయలు ఏమో తోటలో ఉన్న కాయట్లేదు, ఇది దారిలో ఉంది, బయట ఉన్న కాయట్లేదు. ఒక చెట్టు ఏమో చోమ పక్కన ఉంది, దారిలో ఉంది. ఇంకొక చెట్టు ఏమో తోట మధ్యలో ఉంది. త్రోవ పక్కన ఉన్న చెట్టు కాయలేదు, అది శపించబడి ఎండిపోయింది. తోట మధ్యలో ఉన్న చెట్టు ఉంది, ఈ చెట్టు ఇది కూడా కాయలేదు. ఇది కూడా యేసయ్య ఆకలి తీర్చలేదు. కానీ అన్నాడు ఆయన, రే పనులు కాకేసి దీన్ని ఒకసారి కదా, 2 సార్లు కదా, 3 సార్లు. ఇది 3వ సంవత్సరం. అప్పుడే ఈ మొక్క నాటి అప్పుడే 3వ సంవత్సరం. 3 సంవత్సరాలు దీన్ని చూస్తున్నాను.
దానికి ఏమి వేస్తున్నాం, మందు వేస్తున్నాం, అన్నీ వేస్తున్నాం, కానీ ఇది మాత్రం కాయలు, ఆకులు మాత్రం కాస్తున్న కాయలు మాత్రం కాయట్లేదు. దీన్ని ఇంకా ఉంచడానికి వీళ్ళే తీసేయంటే అండి అక్కడ తోటలు పనిచేసి ఆయన అన్నాడు, నాయన 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 3 సంవత్సరాలు ఓపు పట్టావు కదా, ఇంకొక సంవత్సరం ప్లీజ్ అండి, ఇంకొక సంవత్సరం ఓపు పట్టు. అసలు నేను చూస్తాను ఈ చెట్టు ఎందుకు కాయలు కాస్తలేదు, దీని బాధ ఏంటో, దీని దిగులేంటో, దీని కూడా సమస్య ఏంటో నేను చూస్తాను. నీళ్ళు సరిపోవట్లేదా, నీళ్ళు పెడతాను, ఎరువు సరిపోవట్లేదా, ఎరువు వేస్తాను, పెంట సరిపోవట్లేదా, పెంట వేస్తాను, అన్ని శ్రద్ధ చేస్తాను, అన్ని చేస్తాను. ఏదో రకంగా మళ్ళా సంవత్సరం వచ్చేటప్పటికి నీకు కాయలు కాసేలాగా చేస్తాను. ప్లీజ్ నాయన ఈ చెట్టు మాత్రం ఏం చేయకైనా ఒక ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన అడుగుతున్నాడు. ఆయన అన్నాడు సర్లే మళ్ళా వచ్చేటప్పటికి లేకపోతే మాత్రం నేను ఊరుకోనని చెప్పి వెళ్ళాడు. ఏమో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఒక చెట్టు 2 అంజూరపు చెట్లే, ఒక చెట్టు దారిలో ఉన్న తోవ పక్కనే, ఒక చెట్టు తోట మధ్యలో ఉంది. దారి పక్కన ఉన్న చెట్టుకి కాయలు లేవు, తోటలో ఉన్న చెట్టుకి కాయలు లేవు. దారి పక్కన ఉన్నటువంటి చెట్టును దేవుడు శపించాడు, అది ఆ సాయంకాలానికే ఎండిపోయింది. కాయలు లేకపోయినా కానీ తోట మధ్యలో ఉన్న చెట్టును మాత్రం దేవుడు శపించలేదండి. శపించలేదండి. దానికి ఇంకో సంవత్సరం అవకాశం ఇచ్చాడండి. ఏంటంటారు, అది కాయలేదు, ఇది కాయలేదు, మరి దాన్ని శపించినట్టే దీన్ని కూడా శపించారు కదా, కానీ దీన్ని శపించలేదంట. దీనికి ఒక సంవత్సరం సమయం ఇచ్చారట. మళ్ళీ పైగా దాన్ని శుభ్రంగా చూడమని చెప్పి, స్నానం చేయమని చెప్పి ఆ పనుడికి చెప్పి వెళ్ళట. దాంట్లో ఉన్నదాన్ని మాత్రం కోరగానే శపించాడండి. ఏమంటే ఈ మర్మం మనకు తెలాలి. ఈ అంజూరపు చెట్టు ఎవరు ఇప్పుడు? నువ్వే. ఈ అంజూరపు చెట్టు ఎవరు? నువ్వే. అయితే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇప్పుడు నీవే అనుకుంటా, నువ్వు ఒక విషయం ఆలోచించాలి. నువ్వు త్రోవ పక్కలో వేసిబడిన అంజూరపు చెట్టువా, తోట మధ్యలో నాటబడిన అంజూరపు చెట్టువా? చెప్పాలి. ఎవరు చెప్పండి, పర్లేదు, ఏమి పక్కల గురించి ఏమో ఆలోచించట్లేదు. మీరు తోటలో ఉన్న అంజూరపు చెట్ట, త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్ట? తోట మధ్యలో ఉన్న అంజూరపు. ఈ స్టోరీ అంతా చెప్పేశాను కాబట్టి మీరు ఆ చెట్టుని చూస్ చేసుకున్నారు. అలా చెప్పకుండా ముందే 2 చెట్లు ఉన్నాయి ఏదో అని అడిగితే కనుక అప్పుడు ఏదో చెప్పుతాడు. మరి మంచిది, ఆ మాత్రం ఉన్న ఆశ పుట్టింది తోట మధ్యలో ఉండాలని. హల్లెలూయా. అలా ఉండగలిగితే దేవుడి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అలా ఉండాలి, అది నాకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఆ అంజూరపు చెట్టును నువ్వే. తోట అనగా దేవుని సంఘం. తోట అనగా దేవుని సంఘం. దేవుని సంఘములో నాటబడిన చెట్టు శపించబడింది. త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు శపించబడింది. దీనికి గల కారణం, దీనిని కూడా శపించడానికి వచ్చాడు, దాన్ని కూడా శపించడానికి వచ్చాడు. త్రోవ పక్కన ఉన్న చెట్టును శపిస్తున్నప్పుడు ఎవడు అడ్డుపడలేదు. తోటలో ఉన్న చెట్టును శపిస్తున్నప్పుడు తోటమాలి అడ్డుపడ్డాడు. దేవుడికి చెప్పడం కూడా దేవుడు సమయం ఎక్కువ లేదు, అందుకని డైరెక్ట్ చెప్పేస్తున్నా. నువ్వు త్రోవ ప్రక్కన ఉంటే నీ గురించి ఎవడో పట్టించుకోడు. నువ్వు తోటలో ఉంటే నీ సంఘములో ఉంటే నీ కొరకు కన్నీరు కార్చడానికి సంఘములో ఒక సేవకుడు ఉన్నాడు. హల్లెలూయా. నీ కొరకు కన్నీరు కార్చడానికి, నీ కొరకు ప్రయాసపడటానికి, నీ కొరకు దేవుని ఎదుట మరి ప్రాకులాడటానికి, దేవుని కోపం నీ మీదకి రాకుండా దేవునికి నీకును మధ్యలో అడ్డుపడిపోవటానికి ఒక సేవకుడు ఇక్కడ. ఎందుకు క్షమించబడింది వచ్చచ్చు అంటే ఆ సేవకుని బట్టి ఆ చెట్టు క్షమించబడింది. నువ్వు సంఘంలో నాటబడిన వాడివై ఉండాలి. త్రోవ పక్కన ఉంటే
పట్టించుకోరు. కాయలు కాసినని చెప్పు కోసుకు తింటారు తప్ప, కాయలు కాసినని చెప్పు కోసుకు తినేవాళ్ళే కానీ ఏమండి అసలు దాన్ని పట్టించుకునే వాడే మనం చక్కగా చమత్కారంగా ఓ మాట కూడా చెప్పాను మంగళవారం. ఈ వాక్యం చెప్తాం. త్రోవ పక్కన ఉందండి, అది ఎవరికి సంబంధించింది కాదు. కాయలు కాసిందండి, ఎవడు పడతాడు కోస్తాడు, ఎవడు పడతాడు కోస్తాడు. ప్రవీణ్ కోస్తాడు అనుకున్నా కాయలు, ఏ ప్రవీణ్ ఏంటా కోసేద్దామా కాయలు అని అనుకో, ఏ నీదా నేనేమి నా కాదు, నేను ఎవరెడుతున్నా నాదే అబ్బాయి. అదే చెట్టు కాయలన్నీ కోసేసి ఎండిపోయి మోడైపోయింది అనుకోండి. ఎవరు మన దగ్గర కాయలు కోసుకున్నావు కదా, కానీ నీళ్ళైపోయివా చెట్టుకి అన్నాడు అనుకో, అప్పుడేమంటాడు, ఏ ఈ చెట్టు ఏమన్నా నాదా, నేను నీళ్ళకి కోసుకుంటున్నప్పుడేమో నీదా అన్నాడు, నీరేమన్నప్పుడేమో నాదా అంటున్నాడు. ఎందుకంటే అది అతనిది కాదు, నాది కాదు, ఎవరిది కాదు. దానికి ఒక కాపురాని వాడు లేడు, దానికి ఒక యజమాని వాడు లేడు. నీవు కనుక సంఘములో ఉండకుండా బయట ఉన్న క్రైస్తవుడు అయితే, ఇష్టం వచ్చిన సంఘాలకు వెళ్ళి ఒక చోట స్థిరంగా లేని క్రైస్తవుడు అయితే అయిపోతాం. కంగారు పడకండి. ఇష్టం వచ్చిన సంఘాలకు ఇష్టం వచ్చిన చోట్లకి వెళ్ళిపోయే క్రైస్తవుడు అయితే నీ కొరకు కన్నీరు కాచేవాడు ఉండడు. సంఘములో నాటబడినదై ఉండాలి. హల్లెలూయా. సంఘములో ఉంటే సరిపోదు, సంఘములో నాటబడిన మొక్క ఉండాలి. హల్లెలూయా. ఆ నాటబడిన మొక్క కొరకు ఏడ్చేవాడు కూడా ఉన్నాడు, కన్నీరు కాచేవాడు కూడా ఉన్నాడు, అడ్డుపడేవాడు కూడా ఉన్నాడు, బ్రతిమాలుకునేవాడు కూడా ఉన్నాడు, బాగు చేసుకునేవాడు కూడా ఉన్నాడు, శుభ్రం చేసుకునేవాడు కూడా ఉన్నాడు. ఎందుకు రావట్లేదు, ఏమైందో ఏంటి బాధని కనిపెట్టుకున్నాడు కూడా ఉన్నాడు, నిద్ర నిప్పులు మానుకుని పరిగెత్తుకునేవాడు కూడా ఉన్నాడు. కనుక వాడిని బట్టి దేవుడు ఆ మొక్కను క్షమించాడు. చెప్పబడి ఎందుకు క్షమించబడింది అంటే, ఎందుకు క్షమించబడింది, ఎందుకు శపించబడింది అంటే దానికోసం ఏడ్చేవాడు లేడు, సంఘములో ఉంది కనుక దాని కొరకు కన్నీరు కాచేవాడు ఉన్నాడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సంఘం అంటే సామాన్యమైన విషయము కాదు. నువ్వు క్షమించబడతావు సంఘంలో, నువ్వు దీవించబడతావు సంఘంలో. నీకోసం ఏదైనా చేస్తాడు. అవసరమైతే తన ప్రాణాన్ని ఇచ్చేస్తాడు నీకోసం, అవసరమైతే తన ప్రాణాన్ని ఇచ్చేస్తాడు నీకోసం. ముగిస్తాను పిల్లరా. చూడండి కీర్తన గ్రంథం 98వ అధ్యాయం 13వ వచనం. సంఘంలో ఉన్న నీవు ఎలా ఉండాలట? 13 ఇంత కన్ఫ్యూజ్ అయ్యానండి. నోటి కూడా అలాగే వచ్చిందిలే, చచ్చిపోతున్నా. ఇశ్రాయేలు సంతతికి ఆయన చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. భూదిగంతము నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూసిరి. ఎక్కడది? దేవుని సంఘంలో నాటబడిన మొక్క ఉండాలని రాయబడుతుంది. ఎక్కడది? 92:13 చూడము. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుతున్న చప్పట్లు చేయడం అయిపోతారు. ఎక్కడ వర్ధిల్లుతావు అంటే దేవుని మందిరములో నాటబడితే, దేవుని మందిరంలో నాటబడితే నువ్వు వర్ధిల్లుతావు. నాటబడాలి. ఎక్కడ పడితే అక్కడికే నాటబడిన మొక్క ఎక్కడికైనా వెళ్తుందండి, ఎక్కడికి స్థిరముగా ఉంటుంది. హల్లెలూయా. నాటబడిన మొక్క నాటబడి ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరంలో నాటబడతావో కృప వెంబడి కృప దొరికేది. కృప వెంబడి
కృప పొందు. దేవుని మందిరంలో నాటబడిన వారైతే వాళ్ళకి వచ్చేస్తుంది కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. దేవుని మందిరంలో నాటబడిన వాడు అయితే కృప వెంబడి కృప నీకు వస్తుంది. ఎందుకు అంటే అక్కడ నీకోసం ప్రార్థించేవాడు ఒకడు ఉన్నాడు, నీకోసం ఏడ్చేవాడు ఒకడు ఉన్నాడు, నీ కొరకు కన్నీరు కార్చేవాడు ఒకడు ఉన్నాడు. కనుక దేవుని మందిరంలో స్థిరముగా ఉన్నప్పుడు, నాటబడి ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రేమ దేవుడరా, అయితే ప్రేమ దేవుడరా, ఇప్పుడు దేవుడు నువ్వు దేవుని మందిరంలో నాటబడిన మొక్క అన్నారు. ఎంతమంది ఇందాక? ఇప్పుడు దేవుని మందిరంలో నాటబడిన మొక్కలా ఉండాలని ఎంతమంది అనుకుంటున్నారు? కొన్ని చేతులు లేవలేదు, అయితే దోమ పక్కన ఉండాలనుకుంటున్నాయి. ఒక దేవుని స్వతం తెచ్చాను. నువ్వు దోమ పక్కనే ఉండాలనుకున్న మొక్కలు ఎంతమంది? టైం ఎక్కువ చెప్పాలి. దోమ పక్కన ఉన్న మొక్కలు ఒక్కటి కూడా దేవునికి ఏమన్నా దోమ పక్కన ఉంది కాబట్టి కరెక్ట్గా మాట్లాడుకోవాలి. దోమ పక్కన ఉంది కాబట్టి చూశాడు, కాయలు లేవు, శపించాడు, కదా అయిపోయింది. మళ్ళీ దాని దగ్గరికి రాడు, దాన్ని చూడడు. ఓ వచ్చినా కానీ ఆ చెట్టు అక్కడ ఉండదు. సాయంకాలం వచ్చేసరికి ఏమైపోయిందండి? ఎండిపోయిందండి. ఏం అడగలేక ఎండిపోయిందండి. మీరు ఎవరన్నా తోవ పక్కన ఉన్న చెట్టు అంటే కనుక సరిపోయి ఉండేది. ఇక మిమ్మల్ని అడగడం. మీరేమన్నారు? ఇప్పుడు తోట మధ్యలో ఉన్న చెట్టు అన్నారు. తోట మధ్యలో ఉన్న చెట్టుకి దేవుడు ఏమిచ్చాడు? క్షమాపణ ఇచ్చాడు. ఓ సంవత్సరం టైము ఇచ్చాడు. ఏమండి ఇప్పుడు ఎంత ఏం చేయాడంటే, ఎంత ఏం చేయాడంటే పొద్దునైన గొడ్డలు ఉంటుంది ఆయన దగ్గర. పొద్దునైనా గొడ్డలు ఉంటుంది, అది అక్కడ వేసి వెళ్ళాడు. అంతే, దాన్ని తెగొట్టలేదు. ఏరునే ఆ పక్కన వేసి ఆ గొడ్డలు చూసుకుని జాగ్రత్తగా సంవత్సరం అంతా వేసింది. ఇప్పుడు మళ్ళా వస్తాడు. ఇప్పుడు మళ్ళా మీకు ఇచ్చాడు. తోట మధ్యలో అన్నారు కదా మరి మీరు, తోట మధ్యలో అన్నారు కాబట్టి మీకు సంవత్సరం టైము ఇచ్చాడు. మళ్ళా వస్తాడు ఇంటి దగ్గరికి. హల్లెలూయా. సంవత్సరం తిరగకుండానే వస్తాడు. కాపు కాసే కాలంలోనో, కాపు కాయన కాలంలోనో ఎవడు ఎప్పుడు వస్తాడో దొంగలాగా ఎవరికి తెలియని సమయంలో వస్తాడు. వచ్చినప్పుడు ఇదిగో ఆయన వెతికినప్పుడు కాయలుగానే లేవా? అప్పుడు శపించబడిన సొదొమ గొమొర్రాల గతి కంటే నీ గతి చాలా ఘోరంగా ఉంటుంది. జాగ్రత్త. అందరికి అర్థమైందా? కాయలు కాయకపోతే కనుక కాయలు కాయపోతే కనుక ఏదో ఆ చెట్టు గతి కంటే నీ గతి చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి తోటలో ఉన్నావు కనుక ఖచ్చితంగా కాయలు కాయాల్సిందే. తోటలో ఉన్నావు కనుక ఖచ్చితంగా కాయలు కాయాల్సిందే. ఎవరు మరి అలాగే అన్నారండి? అది కాయలు కాసే సమయం కాదన్నారు కదా ఇందాక. కాయలు కాసే సమయం కాదన్నారు కదా ఇందాక. కాయలు కాసే సమయం కాదన్నప్పుడు కాయలు ఎలా దొరుకుతాయండి? ఏమో మరి ఆయన అంటున్నాడు కాయలు కాసే సమయం కాకపోతే సరే కాయలు కావాలంతే. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు? తోట మధ్యలో ఉన్నావు. ఎండాకాలమైన నీళ్ళు వేస్తున్నాడు నీకు, వర్షాకాలమైనా నీళ్ళు వేస్తున్నాడు, శీతాకాలమైనా నీళ్ళు వేస్తున్నాడు. మరి నీళ్ళు ఏంటాయి కదా, నీళ్ళు ఎలాగేస్తామని అంటలేదు. ఏదో రకంగా నీళ్ళు వేస్తున్నాడు. ఇది ఆత్మీయ అర్థం తీసుకుంటే ఏం ఫలం ఫలించాలి ప్రభు కొరకు? ఏం ఫలం ఫలించాలి ప్రభు కొరకు? ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఏం ఫలం ఫలించాలి? కాని కాలంలో కూడా ఎలాగా ఫలించాలి? ఇదిగో ప్రియ సహోదరుడా, పాపిష్టి లోకంలో మనం బ్రతుకుతున్నాం. పాపిష్టి ప్రజల మధ్య మనము బ్రతుకుతున్నాం. మంచిగా బతుకుతామంటే బతకనిచ్చే వాళ్ళు లేరు. అవును కదా? మంచిగా బతుకుతామంటే ఏమండి, మంచిగా బతుకుతామంటే బతకనిచ్చే రోజులు అయ్యి చెప్పాలి కాదు. నమ్మకంగా దేవుని మందిరానికి వెళ్దామంటే మన చుట్టూతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దేవుని మందిరానికి తీసుకెళ్లే వాళ్ళు నీ చుట్టూతో వాళ్ళు. ఇంటికి వెళ్దామంటే ఆవిడ ఇంటికి వెళ్తుంటే ఖచ్చితంగా శుక్రవారం పెడుతుంది షాపింగ్కి.
ఎప్పుడు కేకేది నిన్ను. ఆ శుక్రవారం నువ్వు ప్రార్థనకి వెళ్తున్నప్పుడు నిన్ను కావాలని పనికి ఎప్పుడు కేకేది. శుక్రవారం ఏమైనా పని చెప్తే ఇవి ఒకటే శుక్రవారం చేయలేక నిన్ను కూడా తీసుకెళ్తుంది. నవ్వులట్టు కాదు. ఎందుకు చెప్తుంటే భయంకరమైన దినాల మధ్య ఉన్నాం, భయంకరమైన మనుషుల మధ్య ఉన్నాం. మనం మంచిగా బతుకుతామని అనుకుంటున్నా బతకనిచ్చే వారి మధ్య మనము లేవు. అయినా ఇది ఇలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా నువ్వు ఉన్నా, ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటారు, నన్ను ఎలా కాయమంటారు, నన్ను ఎలా ఫలించమంటారు అంటే ఏమో నువ్వు అది నీకు అనుకూలంగా లేని సమయమైనా, నీకు అది అనుకూలంగా లేని సమయమైనా నువ్వు కాయలు కాస్తానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఎంతమంది నాశనం చేద్దామని చూస్తున్నా, దేవుడికి దూరం చేద్దామని చూస్తున్నా, ప్రార్థనకి దూరం చేద్దామని చూస్తున్నా, నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. నువ్వు ప్రభు కొరకు ఫలిస్తూనే ఉండాలి. నువ్వు దేవుని మందిరానికి వస్తూనే ఉండాలి. ఇదే నీ దగ్గర కోరుకుంటున్నాడు ప్రభు. నీకు అర్థమవుతుందా? కాయలు కాసే సమయం కాదని ఆయన ఎందుకు నేర్చుకున్నాడంటే ఈ రోజులు మంచి కాదని ఆయనకు తెలుసు, ఈ లోకం మంచిది కాదని ఆయనకు తెలుసు. దేశంలో తెలుగు వాళ్ళు అసలే మంచోళ్ళు కాదని ఆయనకి తెలుసు. ఇది సరిగ్గా ఉండనివ్వాలన్న సంగతానికి తెలుసు. అయినా కానీ అంటున్నాడు, అయినా కానీ నువ్వు తోట మధ్యలో ఉన్నా, తోట కాపరి నిన్ను వాక్యం చేత కడుగుతున్నాడు, వాక్యం చేత హెచ్చరిస్తున్నాడు, వాక్యం చేత కన్నీటి ప్రార్థన చేత నీ కొరకు బ్రతుకులాడుతున్నాడు. కనుక ఖచ్చితంగా పాపిష్టి ప్రజల మధ్య ఉన్నా, పాపిష్టి బ్రతుకుతున్న వారి మధ్య ఉన్నా, నీ చుట్టూతో ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకుండా బ్రతకాలి, ప్రభువు కొరకు బ్రతకాలి. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులు నీ చుట్టూతో ఆవరించి ఉన్నా నువ్వు మాత్రం ప్రభు కొరకే బ్రతకాలి. ఆయన వచ్చిన ఎతికితే ప్రభు కొరకు బ్రతికే నిన్ను చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరుడా, ఆయన వచ్చి నీ దగ్గర ఎతికితే ఏం కాయలు కాయాలంటే ఆయనకి ఇష్టమైన కాయలు కాయాలి. ఏదో ఉన్నాయి అయినా మరి కాసినంత మట్టికి తెచ్చాను, అయ్యో ఉన్నాయినా కాసినంత మట్టికి కాదనకుండా తెచ్చాను. మరి ఉన్న దాంట్లోనే తెచ్చిన దాంట్లోనే తీసుకోలేనంటే మనవుతాం. ఏమనాలంటే అంటుంది 4:16 వచ్చిన పరమ గీతాలు, 4:16 పరమ గీతాలు. నీ ఉద్యానవనం మీద విసురు, నా ప్రియుడు నా ఉద్యానవనములకు ఏం చేయుచున్నాడు? అమ్మా, తనకు ఇష్టమైన ఫలములను అతడు భుజించును కాక. హల్లెలూయా. ఎవరి సోలమ్మతి అంటుంది. ఎవరన్నది మాట? సోలమ్మతి. దేవునికి ప్రియమైన ప్రియురాలు, దేవునికి ప్రియమైన ప్రియురాలు. ఆమె అంటుంది ఆమెకు ఆకలేసినప్పుడు ఈయన ద్రాక్ష గెలలు కోసి ఇచ్చాడంట. ఆమెకు ఆకలేసినప్పుడు ఏమిచ్చాడు? ద్రాక్ష గెలలు కోసి ఇచ్చి తృప్తిపరిచాడు. అంజూరపు గెలలు కోసుకొచ్చి తృప్తిపరిచాడు. పట్టు తేలి తెచ్చి తృప్తిపరిచాడు. ఎవరికే? షోలమ్మతికి, ప్రియురాలికి. ఎవరు? దేవుడైనా డైరెక్ట్గా ప్రియుడు అనలేను, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారేమో. దేవుడైనా ప్రియుడు తనకి ఇష్టమైన సంఘమైన ప్రియురాలికి ఆమెకు ఆకలేసినప్పుడు ద్రాక్ష గెలలు తెచ్చాడు. ఆమెకు ఆకలేసినప్పుడు అంజూరపకాయలు తెచ్చాడు. ఆమెకు ఆకలేసినప్పుడు కొండ పట్టు తేనె జుంటె తేనె తెచ్చి ఆమెను తృప్తిపరిచాడు. సంఘమైన నీవు నీ ప్రతి కష్టంలోనూ ప్రభువు నిన్ను తృప్తిపరచట్లేదా? ప్రభు నిన్ను తృప్తిపరచట్లేదా? నీకు ఆకలైనప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నీ దిగుల్లో ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నీ ఉరుకులో ఉన్నప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఎప్పుడైనా రావట్లేదు, ఎప్పుడు నీకు తోడట్లేదు, ఎప్పుడు నీకు సహాయం చేయట్లేదు, ఆయన జీవ ఫలమును నీకు ఇచ్చి నేను ఎప్పుడు తృప్తిపరచట్లేదు కదండి. ఏమంటుంది? నన్ను అలాగే నా ప్రభు తృప్తిపరిచాడు, ఇప్పుడు నేను ఆయన కోసం ఫలాలు ఫలిస్తున్నాను. స్తోత్రం. నేను ఆయన కోసము ఫలాలు ఫలిస్తాను. సంతోషపడిపోతుంది, గాబరా పడిపోతుంది. అక్కడ ఉన్న తోటలో ఉన్న చెట్లన్నిటితో చెప్తుంది, ఇదిగో నా ప్రియుడు వస్తున్నాడు, ఇదిగో ఆయన వచ్చినప్పుడు ఉత్తరవాయువు నువ్వు గట్టిగా
గాలి వేయాలి. ఇదిగో నువ్వు కూడా దక్షిణ వాయువు వచ్చేటప్పుడు అప్పుడు ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చి ఈ తోటలో తిరిగి ఈ చెట్లన్నీ చూసినప్పుడు ఓహో ఆయనకి ఇష్టమైన పండు, ఇది నాకు చాలా ఇష్టం అని ఇదిగో ఈ తోటలోనికి ఆయనకి ఇష్టమైన నువ్వు కాసిన కాయలు ఏది పడితే అది కాదు, ఆయనకు ఇష్టమైన ఫలములు నా తోటలో ఆయన తిరుడు కాక. ఎందుకంటే నేను ఆకలిసినప్పుడు నాకు ఆయన మధురమైనటువంటి ఆహారం నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను ప్రభు కొరకు ఆయనకి ఇష్టమైన ఫలాలు ఫలిస్తున్నాను. హల్లెలూయా. కాలం మంచిది కాదని, రోజులు మంచివి కాదని, నా చుట్టూతో ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాదని, బైబిల్ రూములో ఉన్నప్పుడు వీళ్ళు తాగుతున్నారని, ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేదని సాకులు చెప్పొద్దు చెప్తే ఇదే టైం కాదు. ఖచ్చితంగా నీవు అనుకూలంగా లేనప్పుడే ప్రార్థన చేసే ఫలం ఫలించు. అనుకూలంగా లేనప్పుడే బైబిల్ చదివే ఫలాన్ని ఫలించు. నీకు రావడానికి అవకాశం రాకపోయినా, ఏదో రకంగా అనారోగ్యం వచ్చినా, పనులు వచ్చినా, ఏమొచ్చినా ప్రభు కొరకు దేవుని సన్నిధికి వచ్చి ఫలము ఫలించగలవా ఈ రాత్రి? వీటన్నిటిని అధిగమించి అననుకూల సమయంలో ఫలములు ఫలించే చెట్టుగా నువ్వు ఉండాలని ప్రభు పేట కోరుతూ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.